వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం బీరకాయ తోలుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ బీరకాయలని నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మీ కారానికి తగ్గట్టు 6 నుంచి 8 వరకు గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయ రబ్బలు, క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయ తోలుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము. కుకింగ్ నేర్చుకున్న కొత్తలో మా అమ్మ ఒకసారి బీరకాయ తోలు డస్ట్బిన్ లో వేస్తే నన్ను తిట్టింది. ఎందుకు తిట్టిందా అని దాని తర్వాత గూగుల్ చేస్తే నాకు ఇప్పుడే అర్థమైంది దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్. అప్పుడే అనుకున్నాను వేస్ట్ తోలు కాదు నేను అని. కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చాప్ చేసుకున్న బీరకాయ తోలు వేసుకున్నాము. లిడ్ పెట్టి ఒక దాని వాటర్ తో అదే కుక్ అయ్యేలా చూసుకున్నాం. ప్యారలల్ గా ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులో నువ్వులు వేయించుకుందాము. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అది ఫ్రై అయిపోయాక ఆ కడాయిని తీసుకొని అందులోనే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం దానిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, గ్రీన్ చిల్లీస్, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర 1 by 1 యాడ్ చేసుకున్నాము. జస్ట్ పప్పులని గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది. పక్కనున్న కడాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. 2 టొమాటోస్ కూడా చాప్ చేసి పెట్టుకుందాము. ఈ చాప్ చేసుకున్న టొమాటోస్ ని మనం ఇప్పుడు బీరకాయ తోలున్న కడాయిలో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం లిడ్ పెట్టుకుని 2 minutes వదిలేద్దాం. ఇదే టైంలో చింతపండు కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది. అదే టైంలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇవాళ రేపు పాడైపోయే కొత్తిమీర, పుదీనా కనిపించాయి. అవి కూడా చాప్ చేసి ఇందులో వేసేసా. క్వాంటిటీ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. బీరకాయ తోలు మీది అందరికి నచ్చకపోవచ్చు, కాకపోతే అది మీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు వాళ్ళ డైట్ లో యాడ్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దోస అండ్ ఇడ్లీస్. రైస్ కి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ లైక్ పుదీనా రైస్, పులిహోర ఇలాంటివన్నీ చేస్తాం కదా, సో అలాగే ఈ చట్నీని కూడా మనం రైస్ లో కలుపుకొని క్విక్ గా పిల్లలకి లంచ్ బాక్స్ లో అది పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అవ్వనివ్వండి. మీరు కూడా కాసేపు ఫ్యాన్ కింద కూర్చోండి దీంతో పాటు. సో ఇంకా నెక్స్ట్ గ్రైండింగ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్ లో వేసేసి గ్రైండ్ చేసుకుందాము. యాక్చువల్గా బీరకాయ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మీరు సాలెడ్స్ లో అది యాడ్ చేసుకొని తిన్నప్పుడు మీకు ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ కి, షుగర్ పేషెంట్స్ కి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో అది ఫైబర్ కంటెంట్ కూడా రిచ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ ప్రాసెస్ తాలింపు పెట్టుకుందాం. ఇది తాలింపు అనేది ఆప్షనల్. మీకు నచ్చితే ఓకే, క్రంచీగా పప్పులు అవి తగులితే నచ్చుతుంది అంటే యూ కెన్ డూ ఇట్. లేదు అంటే మీరు ఈ పార్ట్ ని స్కిప్ చేయొచ్చు. చిన్నప్పుడు మా మమ్మీ పొద్దున్న ఇడ్లీలోకి ఈ బీరకాయ తోలుతో చట్నీ చేసి పెడితే మాకు అర్థమైపోతుంది మాకు లంచ్ లో బీరకాయ కూర అని. బట్ మీకు సేమ్ డే ఇవి రెండు కుక్ చేసే టైం లేదు అనుకుంటే మీరు ఆ తోలుని రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. అది బాగానే ఉంటుంది. మీకు ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు చేసి పెట్టుకోండి. ఇట్స్ టేస్టీ. యాక్చువల్ గా బీరకాయ తోలు అని ఎవరు చెప్పరు. జస్ట్ లైక్ పుదీనా లాగానే అది కూడా ఉంటుంది, కొత్తిమీర చట్నీ లాగే. యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ రైస్, ఇడ్లీ, వాట్ ఎవర్ యూ లైక్. యూజువల్ గా నేను తాలింపు అనేది నెక్స్ట్ డే పెడతాను, కొంచెం ఇంకా ఫ్రెష్నెస్ యాడ్ చేయడం కోసం, లెఫ్ట్ ఓవర్ లాగా అనిపించుకోవడానికి. మేమైతే ఈ కీన్వా రైస్ తో తింటున్నాము. సో మీరు మీ ఆప్షన్ అండి, మీరు వైట్ రైస్ తో తినొచ్చు, లేదంటే టిఫిన్స్ ఏదైనా ప్రిఫరబుల్. సో నేచర్ లో వేస్ట్ అనేది ఏమీ లేదండి. మనం యూజ్ చేసే విధంగా యూజ్ చేసుకుని దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం తీసుకుందాం. టేక్ కేర్.